అనేక మంది ప్రార్థన చేస్తూ ఉంటుంటారు. శరీర సంబంధమైన శోధనలు బట్టి, ఆర్థికమైన ఇబ్బందులు బట్టి, అనారోగ్యమైన ప్రతి విధమైన పరిస్థితులన్నిటిని బట్టి వారు ఉపవాసం ఉండి దేవుడికి సన్నిధిలో ప్రార్థన చేయడం మనం చూస్తూ ఉన్నాం. అయితే శోధనల్లో మనము కృంగిదల చెందకుండా ప్రార్థించడము మంచిది. కనుక దేవునికి వాక్యం కూడా ఆ విధంగా మనల్ని ప్రోత్సహించేది ఉంటుంది. యాకోబు పత్రికలో మొదటి అధ్యాయము 12వ వచనం చదువుకుంటే, శోధన సహించువాడు ధన్యుడు, అతని శోధనకు నిలిచిన వాడై ప్రభు తన ప్రేమించు వారికి వాగ్దానం చేస్తున్న జీవ కిరీటమును పొందుకొని అంటూ ఉన్నాడు. ఇక్కడ మూడు మాటలు మనం జ్ఞాపకం చూసుకుంటున్నాం. మొదటిది, శోధనను సహించే వారికి ఉండాలి. రెండవది, శోధనలో నిలిచిన వారికి ఉండాలి. అప్పుడే మనము దేవుడు అనుగ్రహించిన వాగ్దానాన్ని, దేవుడు అనుగ్రహించిన జీవి కిరీటాన్ని మనము పొందుకోగలిగే వారికి ఉంటాం. ఈరోజు అనేక మంది శోధనలో పడిపోతూ ఉంటున్న వారు ఉన్నారు. శోధనలో నిలబడవలసిన వారు బండి మీద కట్టబడిన గృహం వలె దేవునికి సన్నిధిలో బలమైన వారిగా ఉండవలసిన వారు ఏమవుతున్నారంటే పడిపోతూ ఉంటున్నారు. ఇసుక నేల మీద కట్టబడిన వారికి ఉంటారు. వారికి జీవితాలు, వారి విశ్వాసం. కనుక దేవుని యొక్క బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈరోజు ఏ విధమైన శోధనతో నీవు ఉన్నా కానీ ఆ శోధనలో నువ్వు నిలిచిన దానిగా ఉండడానికి దేవుని యొక్క వాక్యము నేను ప్రోత్సహించేది ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడిని బలపరిచేవాడు అయి ఉంటున్నాడు. కనుక ఈరోజు ఏ విధమైన శోధన అయినా ఈ కడవర్ధనలో అనేకమైన శోధన మనము ఎదుర్కొంటూ ఉన్నాము. శరీర సంబంధమైన అనారోగ్యపరమైన శోధనలు, ఆర్థికంగా ఇబ్బందికరమైన శోధనలు, మనుషుల ద్వారా కలుగుతున్న అనేకమైన మాటలు, ఏ విధమైన శోధన. అంత మాత్రమే కాదు, సాతానుడు లోకవైపు చూపిస్తూ ఉన్నాడు. ఆనాడు యేసయ్యను ఒక ఎత్తైన పర్వతం మీదకి తీసుకెళ్ళి, ఇదంతటిని చూడు, ఇదంతా నీకు ఇచ్చేస్తాను అంటూ యేసయ్యను శోధించుతున్నది. నువ్వు నాకు నమస్కరించినట్లయితే, నువ్వు నాకు సాష్టాంగపడినట్లయితే ఇదంతా నీకు ఇచ్చేస్తానంటుంది. ఎంత శోధన! దేవుడు వాటిని అన్నిటినీ, సాతాను సంబంధమైన ప్రతి శోధనలనైనా జయించిన వాడు కొన్నాడు. ఆయన జయించిన వాడు అయి ఉన్నాడు కనుక ఆయన ద్వారా కలుగుతున్న జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. కనుక లోక వైపు చూచి, మనుషుల వైపు చూపించి నిన్ను శోధిస్తున్నాడేమో.